హాయ్ అండి, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బకాయిల చెల్లింపుల గురించి ఎన్నికల అధికారికి ఫిర్యాదు. సో మరి ఈ ఫిర్యాదు ఎవరు చేశారు, ఏమని చేశారు, ఎందుకు చేశారు అన్న పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పీఎఫ్, మెడికల్ రియంబర్స్మెంట్ వంటి వాటికి కూడా చెల్లించకుండా ప్రభుత్వం బకాయిలు పెట్టిందని, అలాగే ఆరోగ్యశ్రీ వారికి చెల్లించవలసిన అమౌంట్ ఏదైతే ఉందో అవి కూడా బకాయిలు పెట్టిందని, చెల్లించకపోవడంతో ఈ విధంగా సేవలు నిలిపివేస్తాము అనే ఆసుపత్రి యజమానాలు చెప్తూ ఉన్నాయి. గవర్నర్ చంద్రబాబు ఈ విధంగా వివరించారండి. ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీ రాజ్కి చెందాల్సిన నిధులు సైతం ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. రుణాల కింద తెచ్చిన 4,000 కోట్లు, బాండ్ల ద్వారా తెచ్చిన 7,000 కోట్లు ప్రభుత్వం సమీకరించిందన్నారు. ఈ నిధులని ప్రభుత్వం ఉద్యోగులకు, పంచాయతీలకు, ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులకు చెల్లించకుండా అనుకూలమైన కాంట్రాక్టర్లకు వెళ్ళేలా చేస్తూ ఉన్నారు. సీఎం జగన్ చేస్తూ ఉన్నారని అయితే ఆయన లేఖ రాయడం జరిగింది. సో లబ్ధిదారులకు మేలు చేసే డీబీపీ పథకాలను నిధులు చెల్లించేలా ఈ అమౌంట్తో, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారండి చంద్రబాబు గారు. ఇక గవర్నర్కు రాసిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ఆర్థిక ముఖ్య కార్యదర్శికి కూడా చంద్రబాబు అయితే ఈ లేఖను పంపడం జరిగిందండి. సో దీనిపైన ప్రతిస్పందన అనేది రావాల్సి ఉంది. సో ఏదేమైనప్పుడు కూడా ఏదైనా అప్డేట్ ఉంటే మన ఛానల్లో అప్డేట్ చేస్తూ వీడియో రూపంలో తెలియజేస్తూనే ఉంటారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో ఈ 7,000 కోట్లు మరియు 4,000 కోట్లు అనేవి ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు చెల్లిస్తారా, లేకుంటే దారి మళ్లిస్తారా అనే పూర్తి వివరాలు అయితే త్వరలో తెలియనున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.